పాకిస్తాన్ ఎందుకు వెనక్కి తగ్గింది? ప్రగల్భాలు పోయిన పాక్ పాలకులు చివరకు చేతులెత్తి దన్నం ఎందుకు పెట్టారు? మన యుద్ధ విమానాలు క్షిపణులు దూసుకుపోతుంటే పాక్ నిస్తేజంగా ఎందుకు పడింది? ఇక చైనాను నమ్ముకుని పాకిస్తాన్ అడ్డంగా బుక్కైందా? చైనా ఆయుధాలన్నీ డమ్మి సరికేనని తేలిపోయిందా? ఫైనల్ గా పాకిస్తాన్ లబోదిబో మనకు తప్పలేదా? పాకిస్తాన్ను చైనా నిండా ముంచేసింది. వెనక నేనున్నాను, ముందు నువ్వెళ్ళు అన్నట్లుగా రెచ్చగొట్టేసి చైనా పక్కకు తప్పుకుంది. మై హూనా, అంతా నేను చూసుకుంటాను కదా అంటూ చైనా అందించిన ఆయుధాలన్నీ పేలని దీపావళి టపాసుల్లా తుస్సుమని పాకిస్తాన్కు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టాయి. డ్రాగన్ కంట్రీని నమ్ముకుని భారత్పై తొడగొట్టిన పాకిస్తాన్ పాలకులకు మన సైన్యం కొట్టిన దెబ్బతో కాళ్ల నుంచి మొహం దాకా వాచిపోయింది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా సీజ్ ఫైర్ అంటూ పెద్దగా అరిచి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతానికి సమస్యల నుంచి బయటపడింది. పాకిస్తాన్కు చైనా నుంచి తక్కువ నాణ్యత, అసలు పనికిరాని ఆయుధాలు అందినట్లుగా తేలిపోయింది. ఇప్పటికే కాలం చెల్లిన ఆయుధాలు, పనిచేయని యుద్ధ సామాగ్రితో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు అవి పెద్ద సమస్యగా పరిణమించాయి. ఇంతకాలం వాటి సమర్థత తెలియక రెచ్చిపోయిన పాకిస్తాన్కు ఒక్కసారి భారత్ దాడి చేయడంతో తమ తప్పు తెలిసొచ్చింది. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించిన పాకిస్తాన్కు అవి పనిచేయకపోవడంతో దిక్కుతోచలేదు. చైనా ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాలను తన దగ్గర పెట్టుకుని పనికిరాని సరుకును పాకిస్తాన్కు పంపేసింది. పాకిస్తాన్ పూర్తిగా చైనా మిలిటరీ హార్డ్వేర్పై ఆధారపడి తప్పులో కాలేసింది. చైనా తమ దేశంలో వాడే ఆయుధాలకు ఇతరులకు సరఫరా చేసే వాటికి ఏమాత్రం పొంతన లేదని కూడా నిర్ధారణ అయింది. శత్రుదాడుల నుంచి తమను కాపాడుకోవడం, ప్రతిదాడి చేయడంలో చైనా సప్లై చేసినవి సమర్థమైన ఆయుధాలు కాదని తాజా పరిణామాలు నేరుగానే చెప్పేశాయి. భారత సైన్యం స్టీల్త్ క్రూయిజ్ క్షిపణులను, హ్యామర్ గ్లైడ్ బాంబులను ప్రయోగిస్తుంటే చైనా అందించిన HQ-9B, HQ-16 క్షిపణి రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకోలేకపోయాయి. తక్కువ ఎత్తులో ఎగురుతూ తమపై దాడి చేస్తున్న క్షిపణులను కనిపెట్టడంలో అవి విఫలమయ్యాయి. శత్రువుల ఆయుధాలపై పాకిస్తాన్ జామర్లు అసలు పనిచేయలేదు. పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ల వినియోగం సరిగ్గా జరగలేదు. బహుశా చైనా నుంచి ట్రైనింగ్ లభించుండదు. ముందే ప్రోగ్రాం చేసిన మార్గంలో తప్పితే సమయానుకూలంగా అవి దారి మార్చుకునే టెక్నాలజీని పొందలేదు. మన ఇండియన్ టెక్నాలజీ మాత్రం తమ యుద్ధ విమానాలను ఎటు కావాలంటే అటు మార్చుకునే వీలు పొందింది. నిజానికి పాకిస్తాన్ తన ఆయుధాలను దిగుమతిలో 81% చైనా నుంచి పొందింది. అయినప్పటికీ J-20 లాంటి అత్యాధునిక స్టీల్త్ ఫైటర్స్ను పాకిస్తాన్కు అందించేందుకు డ్రాగన్ కంట్రీ నిరాకరించింది. దీంతో పాకిస్తాన్ పాత కాలం చెల్లిన ఆయుధాలను వాడుతూ ఉండగా భారత్ మాత్రం రష్యాతో పాటు పాశ్చాత్య దేశాల నుంచి సేకరించిన ఆయుధాలతో పాటు మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీని వినియోగించింది. దీనివల్ల భారత ఆర్మీకి రిస్క్ బాగా తగ్గిందని చెప్పాలి. పాకిస్తాన్ భారతదేశం మధ్యన యుద్ధం జరిగిన దాని మీద బయటకు వచ్చింది ఏంటంటే, పాకిస్తాన్ 80% చైనా ఆయుధాల మీద డిపెండ్ అవున్నది. చైనా చాలా అడ్వాన్స్డ్ దేశం. ప్రపంచంలో ఆయుధాలు, యుద్ధ సంబంధించిన యంత్రాంగానికి అవన్నీ పాకిస్తాన్కి ఇచ్చారు. అందువల్ల భారతదేశం సరిపడదని ఒక పెద్ద నమ్మకం ఉండేది. ఇప్పుడు యుద్ధం తర్వాత బయటకు వచ్చింది ఏంటంటే, చైనా వాళ్ళకున్న లేటెస్ట్ విమానాలు అయ్యి ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చిన పాకిస్తాన్ వాడుకున్నారు. అది కూడా బాగా ట్రైనింగ్ చేయలేదు, స్పేర్ పార్ట్స్ లేవు. దానివల్ల కనపడింది ఏంటంటే, ఏమి ఇచ్చినా పాకిస్తాన్కి అది సరిపడలేదు. ఏ ఎక్విప్మెంట్ ఇచ్చినా కాసుకోవటానికి, డిఫెండ్ చేయటానికి ఎయిర్పోర్ట్ను కూడా సరిగా చేసుకోలేకపోయారు. చైనా చేసింది వాళ్ళు తెలిసి పాకిస్తాన్కి లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకు ఇవ్వలేదంటే, ఒకవేళ పాకిస్తాన్ నుంచి భారతదేశం చేతిలోకి వెళ్ళిపోతే ప్రపంచం అంతా అది అందరికీ ఇచ్చేస్తారు, వాళ్ళ వాల్యూ పోతుంది. అదే కాకుండా పాకిస్తాన్లో కూడా కొంతమంది ఆర్మీ ఆఫీసర్లు, సైనికులు, వాళ్ళకి అమెరికన్స్కి, యూరోపియన్స్కి ఇప్పటి నుంచో కనెక్షన్స్ ఉన్నాయి. అమెరికన్స్ వాళ్ళకి ఇచ్చేస్తారని చైనా సరుకు ఇచ్చింది పాకిస్తాన్కి, కానీ మంచి సరుకు ఇవ్వలేదు, ఉపయోగపడలేదు. తర్వాత చైనా నమ్మకం ఏంటంటే, భారతదేశంతో పాకిస్తాన్ ఎక్కడ యుద్ధం చేస్తుంది, ఆ చిన్న చిన్న ఉగ్రవాదీ యాక్షన్ చేస్తారు, భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు, అంతే కదా. అక్కడ చైనా కూడా పెద్ద పొరపాటు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధంలో ఓడిపోయినని వచ్చిందంటే చైనా మీద వేలు చూపెడుతున్నారు. చైనా మమ్మల్ని మోసం చేసింది. అది మాత్రం పాకిస్తాన్లో కూడా పెద్ద ఫీలింగ్ మాత్రం వచ్చింది. పాకిస్తాన్కు చైనా విక్రయించిన యుద్ధ సామాగ్రి మొత్తం ఆ దేశంలోనే డౌన్ గ్రేడ్ చేసిందని విశ్వసనీయ సమాచారం. పాకిస్తాన్ కొనుగోలు చేసిన HQ-9B రేంజ్ 125 కిలోమీటర్లు ఉండగా
చైనా సొంతంగా వాడుకునే HQ-9B కనిష్టంగా 250 నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. గుజ్రాన్వాలాలో భారత సైన్యం ధ్వంసం చేసిన LY-80 రాడార్ సిస్టమ్కు డ్రోన్లను తిప్పుకొట్టే సమర్థత లేదు. పాకిస్తాన్ వద్ద ఉన్న యుద్ధ విమానాలు మన రఫేల్ జెట్స్తో ఏమాత్రం సరితూగలేదు. రఫేల్లో ఉన్న అత్యాధునిక రాడార్ వ్యవస్థ ముందు పాకిస్తాన్ యుద్ధ విమానాలు వెలవెలబోయాయి. పైగా చైనాలో వాడే PL-15 క్షిపణి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంటే పాకిస్తాన్కు ఆ దేశం సరఫరా చేసిన PL-15E మాత్రం 150 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను మాత్రమే ఛేదించింది. దీనంతటికీ తన అసలు సిసులు టెక్నాలజీని ఇతరుల చేతుల్లో పడకుండా చూసుకోవాలన్న పేరాస దాగుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. Shown on the screen is the probable enemy PL-15 missile, which is of Chinese origin. This missile has missed its target, and you can see the pieces now which are available with us. Another weapon system or weapon which was found was the long-range rocket, the pieces of which you can now see on the screen. We have talked about the loiter munitions and the unmanned aerial systems, and here are some of the glimpses of those systems which we have brought down. To your right, with the right undercarriage or the wheel, you can see is the Yeeha system, which is of Chinese origin with Pakistan. You can see some quadcopters and you can see one odd Sonka drone hanging by the wire. All these have been brought down by our trained crew and air defense systems. పాకిస్తాన్కు చైనా అందించిన వింగ్ లూంగ్ 2 CH-4 డ్రోన్లను మన కౌంటర్ డ్రోన్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకోగలిగింది. పైగా కేవలం 8,600 కోట్ల రూపాయలున్న పాకిస్తాన్ రక్షణ బడ్జెట్తో తన ఆయుధాల మెయింటెనెన్స్ చేయలేక ఆ దేశం నానా తంటాలు పడుతోంది. పైగా పాకిస్తాన్లో సాంకేతిక నిపుణులు లేకపోవడంతో డ్రోన్ల మరమ్మత్తు, నిర్వహణ కష్టసాధ్యమైంది. మన రఫేల్ జెట్ పైలట్లకు ఫ్రాన్స్లో శిక్షణ ఇస్తే పాకిస్తాన్ ఫైటర్ పైలట్లకు మాత్రం ఎలాంటి శిక్షణ లేక నానా తంటాలు పడుతున్నారు. కొన్ని విమానాలు చైనా దగ్గర ఉన్నాయి, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే కనపడో రేడార్కి అది తిరుగుతూ ఉండి బాంబులు చేయొచ్చు. అది పాకిస్తాన్కి ఇచ్చారా లేదా దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ దీంట్లో విషయం ఏంటంటే ఎంత టెక్నాలజీ ఆయుధాలకు సంబంధించిన వాళ్ళ స్నేహితులకు ఇచ్చిన వాడిన ఎదరవాళ్ళకి కూడా అలాంటి టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి ఫైనల్గా ఆ మ్యాన్ పవర్, ఆ మనుషులకి ట్రైనింగ్ ఎలాగిచ్చారు, వాళ్ళ దగ్గర ఎంత స్పిరిట్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నదా, అవన్నీ కూడా వస్తాయి. పాకిస్తాన్ సైన్యానికి వాళ్ళు ఇలాంటి డైరెక్ట్ యాక్షన్స్ భారతదేశంలో ఉన్న ఎక్స్పీరియన్స్ లేదు. 1947 నుంచి భారతదేశానికి రోజు యుద్ధమే చేశారు. కాబట్టి మన మిలిటరీ ఎయిర్ ఫోర్స్కి విశేషమైన బ్యాటిల్ టెస్టెడ్ యుద్ధంలో పరీక్ష పాస్ అయిన వాళ్ళు మాత్రం మన సైనికులు ఉన్నారు. అది పాకిస్తాన్ అవునాయి, చైనా అవునాయి, శ్రీలంక అవునాయి, ఈశాన్యంలో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి, కాశ్మీర్లో ఉన్నాయి. రోజు లక్షల మంది సైనికులు యుద్ధ డ్యూటీ మీద ఉన్నారు. కాబట్టి అక్కడ పాకిస్తాన్ చైనా ఏమిచ్చినా సరిపడకుండా ట్రైనింగ్లో దాంట్లో కూడా భారతదేశం వాళ్ళని ఓడించగలిగే శక్తి మాత్రం భారతదేశానికి వచ్చింది. సాంకేతికంగా అభివృద్ధి చేసుకుని కొత్తదనాన్ని పొందేందుకు భారత సైన్యం ప్రయత్నిస్తూనే ఉంది. శత్రు క్షిపణులు మన రాడార్ వ్యవస్థను దాటిపోకుండా అడ్డుకుంటోంది. పాకిస్తాన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. పాపం పాకిస్తాన్.